ఆదాయం ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తున్నా. దీనికి కావాల్సింది సంవత్సరం 15% అభివృద్ధి సాధించాలి, గ్రోత్ పెరగాలి. 14-19లో 13.5% పెరిగాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 10 కంటే తగ్గిపోయాం. నిన్నొచ్చిన మళ్ళీ ఒక సంవత్సరంలోనే 12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తలసరి ఆదాయం 55 లక్షలు రావాలి. దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను. నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం. ఇప్పుడు సంబేపల్లి గ్రామం ఉంది. ఈ ఊర్లో చూస్తే 1645 ఫోన్లు ఉన్నాయి. ఇందులో 1210 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెత్తుక్కునే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం. ఇంకా 1-2 ఉంటే ఇస్తాం. డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం. పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విలేజ్ లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేశారు. దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు. సంబేపల్లిలో కొద్దిగా మిగిలితే అవి కూడా అయిపోయినాయి. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక చిన్న గ్రామం 4 కోట్ల ఖర్చు పెట్టాం. అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. మురుక్కాలు వేస్తాం. అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్ గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. అంటే ఊర్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం. ఇంటి జాగా లేకపోతే 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే 60,000 రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి 30,000 రూపాయలు చొప్పున 1 కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. దానికి ఏదైనా కొంచెం తక్కువైతే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా 100% సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే 60,000 రూపాయల వరకు ఇస్తాం. దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు. కొన్ని రోజులు మీరు కరెంట్ అదనంగా ఉత్పత్తి చేస్తే మాకు ఇస్తే అప్పు కూడా తీరిపోతుంది. తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం. అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంటింటికి మరుగుదొడ్డి ఇచ్చాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబేపల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం. అదే మరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం. అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకో పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టొచ్చే పరిస్థితి వస్తా ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే
మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలని ఆలోచించి ఎంఎస్పీ కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి